హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్కి కూడా మూవీ పెద్ద వర్తి వాచబుల్ అనే ఫీలింగ్ ఇవ్వలేకపోయింది. అనిరుద్ మ్యూజిక్ వర్కౌట్ అయినా మూవీ మాత్రం యావరేజ్గానే అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం తన లైనప్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోబోతున్నారు. దేవరా మెయిన్ స్టోరీ కూడా పార్ట్ 2లోనే ఉండబోతుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు కొరటాల శివ గారు పార్ట్ 1ని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సింది. ఈ మ్యాటర్ పక్కన పెడితే రీసెంట్గా వచ్చిన వార్ 2 టీజర్కి కూడా ప్రెజెంట్ మిక్స్డ్ టాకే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ టీజరే మిక్స్డ్ వేరియేషన్స్లో ఉంది. ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు టీజర్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. కానీ టీజర్లో ఎన్టీఆర్ గారి షార్ట్స్ కన్నా హృతిక్ రోషన్ షార్ట్సే ఎక్కువగా కనిపించాయి. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తోనే టీజర్ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డైలాగ్ విన్నాక ఎన్టీఆర్ గారిది నెగిటివ్ షేడ్లా ఉండబోతుంది అనిపిస్తుంది. టాలీవుడ్లో మెయిన్ హీరో బాలీవుడ్లో విలన్ రోల్ చేయబోతున్నాడు అంటే తెలుగు ఆడియన్స్ అసలు ఎంకరేజ్ చేయలేరు. మరి ఎన్టీఆర్ ఎందుకు ఈ రోల్కి ఒప్పుకున్నారో సినిమా చూసాకే తెలుసుకోవాలి. ఓకే, టీజర్ చూసాక మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవెల్ ఉండబోతున్నాయని క్లారిటీ వచ్చేసింది. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ మధ్య తగ్వార్ కూడా గట్టిగానే ఉండబోతుంది అని తెలిసింది. కానీ బాలీవుడ్ వాళ్ళతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా ఓవర్ ద టాప్లో చూపించేస్తారు. ఒక పర్ఫెక్షన్ అనేది మెయింటైన్ చేయలేరు. ఉంటే యాక్షన్ ఎపిసోడ్స్ టూ లౌడ్గా ఉంటాయి, లేకపోతే డిమ్గా ఉంటాయి, అంతేగాని ఎక్కడ ఫ్లో అనేది కనిపించదు. అందుకే ఈ వార్ 2లో నాకు మెయిన్గా యాక్షన్ ఎపిసోడ్స్ మీద కొంచెం డౌట్స్ రేజ్ అవుతున్నాయి. టీజర్ చూసాక నాకు క్లారిటీ కూడా వచ్చింది. మీరు కూడా టీజర్లో కరెక్ట్గా గమనిస్తే కొన్ని షార్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఎక్కువ లోడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ గారి లుక్స్ యాజ్ యూజువల్ అద్దరిపోయాయి. ఫేస్ ఆఫ్ స్ట్రాంగ్గా ఉండబోతుంది అని అయితే గ్యారంటీ ఇవ్వచ్చు. మరి టీజర్లో మీరు ఇంకా డీటెయిల్గా ఏం అబ్జర్వ్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను జస్ట్ టీజర్ మీద నా ఒపీనియన్ చెప్పా అంతే. జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం తన లైనప్తో స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారు.